ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగిలిన 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 4 రోజులు కూడా వర్షాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ శాలిని, వెదర్ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని సూచించింది. అదేవిధంగా ఈ రోజు రేపు తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కూడా వెదర్ డిపార్ట్మెంట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో దాదాపు 12 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని, ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో పాటు నైరుతి ఋతుపవన తెలంగాణ మీద చురుకుగా కలుగుతున్న సమయంలో ఉపరితల ఆవర్తనం, అదేవిధంగా ద్రోణి ఏర్పడడం వల్ల ప్రస్తుతం రాష్ట్రం మీద ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇప్పటికే ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో సంబంధించిన కలెక్టర్లందరికీ కూడా వెదర్ డిపార్ట్మెంట్ ఈ వెదర్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను కూడా అప్రమత్తంగా ఉండాలని, దానికి భారీ వర్షాలకు సంబంధించిన జాగ్రత్తలను కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భారీ వర్షాలకు సంబంధించి జాగ్రత్తలకు సంబంధించి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో అయితే హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ టీంలు సిద్ధంగా ఉండాలి. ఇక జిల్లాలలో అయితే ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉండాలి. దానికి అనుగుణంగా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.